మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు. 2019లో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందంటారా? నేనైతే పొలిటికల్ చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఆ లక్ష్య సాధన దారి తప్పింది. నేను అనుకున్నటువంటి, నేను చెప్పిన ఆ పట్టాల మీద పరిగెత్తే రైలు, అది ఇంజన్ కావచ్చు, గూడ్స్ బండి కావచ్చు అని అన్నా కదా, ఇప్పుడు ప్రస్తుతం గూడ్స్ బండి లాగా కొత్త ప్రభుత్వం రావాల్సిన అనివార్యత ఉందంటారా? అది నేనైతే ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడైతే కొత్త ప్రభుత్వం ఉన్న 100% అన్ని అనివార్యత ఉందని అన్నాను. బట్ ఇదే పద్ధతిలో కనుక ప్రభుత్వం ఇంకో 1 year కనుక ఇట్లే ఉంటే ఖచ్చితంగా అనివార్యత ఏర్పడుతుంది. ఆ దిశగా ఉద్యమకారులు ఆలోచించాల్సిందే, పొలిటికల్ పార్టీస్ ఆలోచించాల్సిందే. మళ్ళీ మీరు అన్నటువంటి ఆ ఏకత్వం దిశగా అంశాల ప్రాతిపదిక మీదైనా సరే అందరూ యునైట్ కావాల్సిందే. వస్తేనే కరెక్ట్ కాన్సెప్ట్లో ఆశించిన స్థాయిలో మన పోరాటం కొనసాగుతుంది. అప్పుడే నిజమైనటువంటి బంగారు తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ సాధించగలుగుతాం. సార్, మీరు తెలంగాణలో అంటే మీరు అనేక పార్టీలు అంటే ప్రభుత్వోద్యోగం ఉన్న మిగతా పార్టీలతో అనుబంధంగా ఉన్న మీకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకోగలిగారు. అంటే మీరు చేసుకోగలిగారా, లేకపోతే మీరు చేపట్టిన కార్యకలాపాల వల్ల ఏదైనా కూడా దానికి కారణం ఏమంటారు? ఇందాక చెప్పినట్టుగా అదేనా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నదా? ఏముంది, నాకేం గాడ్ ఫాదర్ లేరు కాబట్టి పాలిటీషియన్స్ మీరు తెలుసు, గాడ్ ఫాదర్ ఉంటే చాలా ఈజీ. ఇఫ్ యు ఆర్ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్, ఈజీ టు గో ఫర్దర్ కదా. మనంతా కష్టపడి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొట్టుకుంటూ మీ కుటుంబ నేపథ్యం అంటే మీ కుటుంబం ఏంటి, మీ పర్సనల్? ఇప్పుడు నా పర్సనల్గా నా డాటర్ ఏమో అమెరికాలో సెటిల్ అయింది. మా అల్లుడు గుజరాతీ జైన్, ఆయన వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటే మేమే చేసాం, అరేంజ్ మ్యారేజ్ అనొచ్చు మీరు. వాళ్ళిద్దరు మాకు ఇన్ఫార్మ్ చేశారు, మేము పెర్ఫామ్ చేసాం. సో దానికి ఏం ఇబ్బంది లేదు. మేము వీ కాల్ ఇట్ అరేంజ్డ్ యాజ్ వెల్ యాజ్ లవ్ మ్యారేజ్. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు కంప్యూటర్ ఇంజనీర్స్. మా గ్రాండ్ సన్ 6 year old, వాడు అమెరికాలో ఉన్నాడు. మా బాబు కూడా ఇక్కడ ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు, న్యూజిలాండ్లో చదువుకున్నాడు, ఆక్లాండ్లో చదువుకున్నాడు. సో ఇది ఆల్సో ఏ కంప్యూటర్ టెక్నోక్రాట్. ఇంకా మ్యారేజ్ కాలేదు, బహుశా ఈ సంవత్సరం చేస్తే అంతే. బాధ్యతలు నాకు అంత మించి లేదు. ఫాదర్కి సంబంధించిన వరకు ఆల్రెడీ నేను చెప్పాను. మదర్ ఇంకా ఉన్నారు, 85 years old, వరంగల్లో మా సొంత ఇంట్లో ఉంటుంది. ఫాదర్ జరిగిపోయారు 10 ఏళ్ల కింద. హీ హాజ్ నాట్ సీన్ మీ గెటింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్సీ. జస్ట్ బిఫోర్ దట్ హీ డైడ్. బట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సైడ్ కూడా, అటు సైడ్ కూడా అందరు కూడా కంఫర్టబుల్గా సెటిల్ అయి ఉన్నారు. పెద్ద బాధ్యతలు అంటూ ఏం లేవు. సో మోస్ట్ అంటే గోల్, అంబిషన్? నా అంబిషన్ ఏమీ లేదండి. మిగిలిన ఇప్పుడు 75% ఆఫ్ లైఫ్ భగవంతుడు ఇచ్చిందనండి. ఏమన్నా అది పోయింది. మిగిలిన 25% ఆఫ్ లైఫ్ కూడా నేనేమనుకుంటున్నా అంటే, ఏదో ఒక ప్రయోజనం కోసమే భగవంతుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ సృష్టిస్తాడు. ఆ ప్రయోజనంలో భాగంగానే మేము ఉద్యమంలో చేరాం. సో దానికి అనుగుణంగానే కొన్ని పదవులు న్యాచురల్గా మాకు వచ్చాయి. దాన్ని కూడా ప్రజాసేవకే అంకితం చేసుకున్నాం ఆ సమయాన్ని. ఇప్పుడు మిగిలిన కాలం కూడా ఈ ప్రజాసేవలోనే గడపాలి. అంతిమంగా ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏమైనా పనికి రాగలిగితే చివరి తెలివితేటలు ఏం లేదు. మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలని రాష్ట్ర బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అంటే సద్వినియోగం చేసుకుంటుందా? అసలు అవసరం ఏముంది? ఇప్పుడు లాస్ట్ ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు రాగానే, పాపం గౌరవించి. సీనియర్లు మీరు అన్నట్టుగా ఎంతోమంది సీనియర్లు ఉండగా, పెద్ద పెద్ద హేమాహేమీలు ఉండగా నన్ను ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ దీని లోపల నన్ను ఈఎస్ఐ బోర్డు మెంబర్గా ఇచ్చారు, జాతీయ బోర్డుగా. సో ఒక బోర్డు మెంబర్గా జాతీయ పదవి మీకుంటే రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వకూడదనేది సముచితంగా గౌరవించారు, ఇచ్చారు కదా. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంది. సో నన్ను అట్లా ఇచ్చారు. సో అది కూడా నేను ఈరోజు తెలంగాణ కోసం దాన్ని వాడుతున్నా. నాకు ఇచ్చిన దాన్ని కూడా అటేమో ఢిల్లీ పోయినప్పుడు అవసరమైతే వారికి సలహాలు ఇస్తున్నా, ఓవరాల్ కంట్రీకి సంబంధించినంత వరకు. ఇక్కడికి వస్తే తెలంగాణ వాళ్ళకి అవసరమైన పద్ధతిలో ఉద్యోగ సంఘాలు, సంస్థలను తీసుకురావడం, తద్వారా మన తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం అవుతుంది. ఐఎమ్ డెఫినెట్లీ బిజీ. ఐ విష్ ఐ షుడ్ బి మోర్ బిజీ. ఇంకా ఆపర్చునిటీస్ వచ్చాయనుకోండి, బీజేపీ మరిన్ని అవకాశాలు కల్పించినా, లేదా ప్రజలు ఆదేశించిన అటువంటి అవకాశం వస్తే డెఫినెట్గా నేను తీసుకుంటా. బట్ ఐ విల్ నాట్ వేస్ట్ దట్ ఎనర్జీ. వాట్ ఎవర్ రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ దేర్ విత్ మీ. ఉన్న మైట్ అండ్ రైట్తో ఖచ్చితంగా ఐ విల్ యూటిలైజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ తెలంగాణ అండ్ అవర్ కంట్రీమెన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.